హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎంకేసీ వ్లాగ్స్. ఈరోజు నేను నాగ్పూర్లోని అయితే ప్రజాపతి నగర్ నుంచి నాగ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే జర్నీ చేస్తున్నాను, మెట్రో జర్నీ. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా మీరు నాగ్పూర్ వచ్చింటే, మీరు నాగ్పూర్ సిటీలో మెట్రో జర్నీ అనేది చేసింటే కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారో కింద కామెంట్లో మెసేజ్ చేయండి. నేనైతే నాగ్పూర్లోని ప్రజాపతి నగర్ నుంచి నాగ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే మెట్రో జర్నీ చేస్తున్నా. ఇది టోటల్గా 12 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది మెట్రో. నాగ్పూర్లో అయితే ఫస్ట్ టైం నేను మెట్రో జర్నీ చేస్తున్నాను. ఇంకా కింది నుంచి అయితే పై వరకు లిఫ్ట్ నుంచి వెళ్తున్నాను. ఇక్కడ లిఫ్ట్లు అనేవి 3 స్టెప్స్గా ఉన్నాయి. ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి థర్డ్కి, ఇలా 3 టైమ్స్ లిఫ్ట్స్ అనేది చేంజ్ అయ్యి మనం టికెట్ తీసుకొని స్టేషన్లోకి అయితే ఎంట్రీ కావాలి. ఈ ప్రజాపతి నగర్ నుంచి అయితే పబ్లిక్ జర్నీ అనేది తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మన హైదరాబాద్ లాగా పబ్లిక్ ప్లేస్ అనేది కాదు ఇది. సో పబ్లిక్ అయితే ఇక్కడ తక్కువనే ఉంది నార్మల్గానే. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది చూడండి. నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నా. టికెట్ తీసుకొని ఇక్కడ నేనైతే స్కాన్ చేసి పైకి అయితే వెళ్తున్నాను. ఈ డిజిటల్ దాంట్లో మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం పైకి వెళ్ళొచ్చు. ఇలా ప్రజాపతి నగర్ నుంచి నాగ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే మెట్రో జర్నీ చేస్తున్నాను కదా, అక్కడి వరకు అయితే 25 రూపీస్ ఛార్జ్ అనేది చేసిండ్రు ఇక్కడ మెట్రో టికెట్కి అయితే. ఇంకా ట్రైన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అంట. చూడండి, మన ట్రైన్ అయితే ఇంకా ఒక 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఇంకా ట్రైన్ డోర్స్ కూడా లాక్స్ అనేది ఏవి ఓపెన్ చేయలేరు. ఇక్కడ ప్రజాపతి నగర్ నుంచి నాగ్పూర్ రైల్వే స్టేషన్ ఇంకా అక్కడ వేరే సైడ్ నుంచి వెళ్తుందంట ట్రైన్ ఇది. ఇక్కడ నాగ్పూర్ సిటీ ఒక సైడ్, నాగ్పూర్ సిటీ చూడండి ఎంత అందంగా ఉన్నదో. సో నేనైతే మార్నింగ్ టైం అనేది ఈ జర్నీ చేస్తున్నాను. ఇంకా ట్రైన్ టైం కూడా మనకి ఇంకొక 5 మినిట్స్లో ట్రైన్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి మన ట్రైన్ అయితే టైం అయింది. ట్రైన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం నాగ్పూర్లో మెట్రో జర్నీ చేస్తున్నాను. ట్రైన్ అయితే ఎంత ఖాళీగా ఉందో చూడండి. అసలు పబ్లిక్ అనేది చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ నుంచి జర్నీ చేసేవాళ్ళు. ఇంకొద్ది నెక్స్ట్ స్టాప్లో అయితే ట్రైన్ అనేది ఫుల్ అయిపోతుందని చెప్పారు పక్కన వాళ్ళు నాకైతే. నేను ఎక్కిన ప్లేస్ దగ్గర అయితే ట్రైన్ ఖాళీగా ఉంది. సో మధ్యలోకి వచ్చేసరికి ఫుల్ అయిపోయింది. వీడియో అయితే తీయడానికి రాలేదు. నేను దిగాల్సిన నాగ్పూర్ రైల్వే స్టేషన్ స్టాప్ అయితే వచ్చేసింది. దిగాను. ట్రైన్ అయితే ఫాస్ట్గా మళ్ళీ వెళ్ళిపోయింది. చూడండి, నాగ్పూర్ రైల్వే స్టేషన్ చూస్తే ఖాళీగా ఉన్నది. అసలు పబ్లిక్ అనేది ఎవ్వరు లేరు ఇక్కడ కూడా. నేను నాగ్పూర్లో అయితే ఉదయం 10:30కి అయితే మెట్రో జర్నీ స్టార్ట్ చేసిన. ఇంకా ఇక్కడ 11 వరకు వచ్చేసిన. పబ్లిక్ అయితే ఎక్కువ ఎవరు లేరు ఇక్కడ కూడా. నేనైతే ఫస్ట్ టైం వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఇంకా మెట్రో జర్నీ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వేరే స్టేట్లలో వెళ్ళి మెట్రో జర్నీ అనేది ఇప్పటి వరకు చేయలేదు. ఫస్ట్ టైం చేసిన. చాలా హ్యాపీ ఉంది. ఈ మెట్రో స్టేషన్కి పక్కలే నాగ్పూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ నాగ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. కింద కనిపిస్తున్న ఈ స్టేషన్ నాగ్పూర్ రైల్వే స్టేషన్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లని కలుపుతూ నాగ్పూర్ సిటీకి అయితే అన్ని ఏరియాల నుంచి ట్రైన్స్ ఉంటాయి. పైనుంచి అయితే నేను ఇక్కడ కిందకు వచ్చాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అని కాకుండా నేను స్టెప్స్ నుంచి అయితే కిందకి దిగుతున్నాను. స్టెప్స్ నుంచి దిగి స్టేషన్లోకి వెళ్తున్నాను. మళ్ళీ నాగ్పూర్ మెట్రో లైన్ కనిపిస్తుంది కదా పైన మనకు, అదే ఫ్రెండ్స్. ఇది మన నాగ్పూర్లోని రైల్వే స్టేషన్. అట్లాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి.